అందరికీ నమస్తే అండి. సో కెమికల్ ఫ్రీ లైఫ్ గురించి మనం చేస్తున్న వీడియోస్లో సోప్ నట్ ఎలా యూజ్ చేసుకోవాలి, హ్యాండ్ వాషర్ కానీ గురుగారు మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అదే సోప్ నట్ యూజ్ చేసి నేను బట్టలు కూడా ఉతుకుతాను, హౌస్ క్లీనింగ్ కూడా చేస్తాను, అలాగే మా గిన్నెలు కూడా నేను సోప్ నట్ వాటర్తోనే క్లీన్ చేస్తానండి. ఓకే, కుంకుడుకాయలు దీన్నే రీటా అంటారు, సోప్ నట్ అంటారు. సో సోప్ నట్తో కూడా మనం గిన్నెలు ఎలా వాష్ చేసుకోవాలి, అసలు ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇది నేను రాత్రి ఎవ్రీడే యాక్చువల్గా 2 డేస్కి ఒకసారి సోక్ చేసుకుంటాను, సరిపోతుంది. స్మెల్ కూడా ఏమీ రాదు, బాగుంటుంది. సోప్ నట్స్ ఇలా ముక్కలుగా చేసేసుకొని వీటిని సోక్ చేసి, ఎక్కువగా కూడా నేను స్క్వీజ్ చేయలేదు, జస్ట్ సోక్ చేశాక జస్ట్ ఇలా 2-3 సార్లు నలిపాను అంతే. ఓకే, సో ఇలా చేసుకున్నాక ఇది కూడా స్క్రబ్బర్ చూడండి, న్యాచురల్ స్క్రబ్బర్, బాగా ముదిరిపోయినటువంటి నేతి బీరకాయ పీచు. ఓకే, సో మేము ఒళ్ళు తోముకోవడానికి కానీ గిన్నెలు తోముకోవడానికి కానీ న్యాచురల్ స్క్రబ్బరే యూస్ చేస్తామండి. ఒకవేళ మన గిన్నెలకి ఎక్కువగా ఏదైనా టఫ్ స్ట్రెయిన్స్ ఉంటే స్టీల్ స్క్రబ్బర్ కూడా యూస్ చేసుకోండి, ఏం పర్వాలేదు. బట్ నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి మీకు ఇది కూడా చూపిస్తున్నాను. అండ్ దీంతో లాభం ఏంటంటే మన గిన్నెలకి ఎక్కువగా గీతలు పడిపోయి త్వరగా డల్ అవ్వకుండా షైనీగా ఉంటాయండి దీంతో చేస్తే. ఈ స్టీల్ స్క్రబ్బర్తో చేస్తే కనుక ఎక్కువగా గీతలు వచ్చేసి తొందరగా డల్ అయిపోతాయి గిన్నెలు. సో ఆడవాళ్ళు ఎక్కువ కేర్ చేస్తారు, నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను కుంకుడుకాయ రసంతో మనము క్లీనింగ్ చూపిస్తాను, చూడండి. మనకి సోప్తో క్లీన్ చేసినప్పుడు ఎలా అయితే నురుగు వస్తుందో అలాగే నురుగు వస్తుంది, బాగా మంచిగా చూడండి ఇలా నురుగు వస్తుంది, మంచి క్లీన్ అయిపోతుంది. మనకు తెలిసిపోతుంది క్లీన్ అవుతున్నప్పుడు కూడా, మనకు తెలిసిపోతుంది క్లీన్ అవుతున్న విధానం కూడా. ఆయిలీనెస్, జిడ్డు అది ఏమీ లేకుండా ఇలా క్లీన్ అవుతుంది చూడండి. అండ్ మీరు సోప్ నట్తో క్లీన్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే మనకి కెమికల్ ఫ్రీగా ఉండడం మాత్రమే కాకుండా, సో ఏమవుతుందంటే కెమికల్ ఫ్రీగా ఉంటాం, ఓకే అది ఓకే. కాకపోతే ఇంకా ఏంటంటే చాలామందికి ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ సోప్స్, డిష్ వాషెస్ సోప్స్ వచ్చినప్పుడు చాలామంది హ్యాండ్స్కి బాగా అబ్జర్వ్ చేస్తే ఎలర్జీస్ వస్తున్నాయి, సోప్స్ పడట్లేదు. ఓకే, సో మన స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఓకేనండి. ఆయిలీ, మీరు ఎంత ఆయిలీనెస్ అయినా సరే కొంచెం లిక్విడ్ ఎక్కువ పడుతుంది, అంటే ఈ కుకుడికాయ జ్యూస్ ఎక్కువ పడుతుంది దాన్ని క్లీన్ చేసుకోవడానికి, అంతే తప్పితే డెఫినెట్గా ఆయిల్ క్లీన్ అవుతుంది, స్మెల్ క్లీన్ అవుతుంది, అసలు ఏమాత్రం స్మెల్ ఉండదు. అండ్ పైగా మీరు సోప్తో క్లీన్ చేసినప్పుడు మనకి ప్లేట్లు అవి సరిగ్గా రుద్దుకొని క్లీన్ చేసుకోకపోతే పేలిపోతాయి, సోప్ అలాగే ఉండిపోతుంది, రైట్. సో మీకు దీంతో తోమితే ఆ బాధ కూడా ఉండదు, చాలా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. సో కెమికల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.